ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో పోలీసు అధికారుల మీద అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మనందరికీ తెలుసు, ఎన్నికల వేళ వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది ప్రధాన వాదన. అయితే పోలీసు అధికారులు అనగానే మనకి ప్రధానంగా గుర్తొచ్చే వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో, అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటిగా విధుల నుంచి తొలగించి గత 5 ఏళ్లుగా ఆ కక్ష సాధిస్తున్నటువంటి అధికారే ఏబి వెంకటేశ్వరరావు. ఎందుకు ఈయన మీద కక్ష సాధిస్తున్నాడు అంటే, గత ప్రభుత్వ హయాంలో నిఘా విభాగానికి అధిపతిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించాడనేది ప్రధాన ఆరోపణ. 2019లో కూడా ఇదే ఆరోపణలతో ఆయన్ని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి ఆయన్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత 5 ఏళ్లుగా ఆయన్ని వేధిస్తూనే ఉన్నారు, రకరకాల కారణాలు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఫైల్ అనేది కదలికి వచ్చింది. వాస్తవానికి ఏబి వెంకటేశ్వరరావుని డిస్మిస్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి 2 సార్లు కేంద్రానికి లేఖ రాస్తే కేంద్రము అలాగే యూపీఎస్సీ 2 కూడా తిరస్కరించాయి. ఎందుకు తిరస్కరించాయి అంటే, డిస్మిస్ చేయడానికి కావాల్సిన ఆధారాలు మీ దగ్గర లేవు. అంటే ఆ ఆధారాలతో ఒక ఐపీఎస్ అధికారిని డిస్మిస్ చేయడం అనేది సాధ్యం కాదు. అందులోనూ చేసిన నేరం తేలినట్టుగా ఎక్కడా నిరూపించలేదు. అలాగే ఏబి వెంకటేశ్వరరావు వివరణ కూడా మీరు ఎక్కడా తీసుకున్నట్టుగా లేదు. ఇది ఏ న్యాయస్థానాల్లోనూ నిరూపణ కాలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము డిస్మిస్ చేయడం కుదరదని చెప్పి తేల్చి చెప్పింది. మొదటిసారి కేంద్రం తేల్చి చెప్తే, రెండవసారి లేదు మా దగ్గర మరికొన్ని కొత్త ఆధారాలు ఉన్నాయని చెప్పి మళ్ళీ పంపితే ఈసారి యూపీఎస్సీ తిరస్కరించింది. అంటే మొత్తంగా ఏబి వెంకటేశ్వరరావు నేరం చేసినట్టుగా కేంద్రం ఎక్కడా అంగీకరించలేదు. ఒకవేళ మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఇతరుల మీద చర్యలు తీసుకున్నట్టుగా కొంతకాలం చర్యలు తీసుకోవచ్చు. అంటే సస్పెన్షన్లో ఉంచి చర్యలు తీసుకోవచ్చు. అంతకు మించి చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. అయితే 5 ఏళ్ల పాటు ఒక వ్యక్తి మీద సస్పెన్షన్ ఉంచడం అనేది కూడా కుదిరే పని కాదు. వాస్తవానికి న్యాయస్థానాలు ఆల్రెడీ ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేయమని ఆదేశాలు ఇచ్చాయి. కానీ మరొక కేసు పెట్టి మళ్ళీ ఆయన్ని వేధించే ప్రయత్నం చేస్తే ఇక ఆయన మళ్ళీ న్యాయస్థానాలకు వెళ్తే న్యాయం జరుగునేమో కానీ ఇక వదిలేశాడు. ఈ ప్రభుత్వంతో నాకెందుకు తలనొప్పి, వీళ్ళు నేను ఒకసారి న్యాయస్థానానికి వెళ్తే మళ్ళీ ఇంకో కేసు వేస్తారు, మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇంకో కేసు వేస్తారు, కాబట్టి నాకెందుకు వచ్చింది తలనొప్పి, సరే మీరు చేయాలనుకున్న చేయండి, నేనేదో చేశానన్నారు కదా ఏదో నిరూపించండి అని చెప్పి ఆయనే కాముగా తప్పుకుని నేను వ్యవసాయం చేసుకుంటానని వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు మీద తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలని గత నెల 24న కేంద్ర హోంశాఖ రాష్ట్ర సిఎస్కు లేఖ రాసింది. గత నెల 24లోపు చెప్పాలని, అంటే ఈ ఏడాది జనవరి 24లోపు చెప్పాలని లేఖ రాస్తే దానికి సమాధానం ఇవ్వాల. మళ్ళీ గత నెల 13వ తేదీన మళ్ళీ ఒక లేఖ రాసింది కేంద్రం. మేము ఆల్రెడీ మీకు ఒక లేఖ రాసాం, ఏబి వెంకటేశ్వరరావు మీద తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలని, ఇప్పటి వరకు మాకు సమాధానం చెప్పలేదు, ఏం చర్యలు తీసుకున్నారని లేఖ రాస్తే మళ్ళీ దానికి ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఎందుకని అంటే అక్కడ ఏబి వెంకటేశ్వరరావు మీద చర్యలు తీసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ను కూడా ఎత్తేసే అధికారం కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంటుంది. ఎందుకనంటే ఒక వ్యక్తి నేరం చేశాడని ఆరోపించినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు చూపించాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అలాంటి ఆధారాలు ఏవి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు. కేవలం వేధించటమే లక్ష్యంగా జరిగింది. ఇక ఏమని వేధించారు అంటే, ఈయన నిఘా విభాగానికి అధిపతిగా ఉన్న సమయంలో వీళ్ళు అంటే విమర్శలు కూడా చూడండి 2 రకాలుగా చేశారు. ఏమన్నారంటే, ఆ నిఘా విభాగానికి అధిపతిగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ నుంచి కొన్ని పరికరాలు కొన్నారు, ఆ పరికరాలతో మా ఫోన్ ట్యాప్ చేశారు అన్నారు. మరి ఫోన్ ట్యాప్ చేశారు అంటే ఆధారాలు చూపించాలా. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేసి మొత్తాన్ని బయటికి లాగాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ వివరాలు లాగారు కదా, అలా ఏపీలో లాగాలి అంటే లాగలేకపోయారు. ఎందుకని, అక్కడ ఫోన్ ట్యాపింగ్ జరగల. మళ్ళీ మాట మార్చి ఏమందో తెలుసా అదే ప్రభుత్వం, ఫోన్ ట్యాపింగ్ కాదు, ఆ పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయి అన్నారు. ఒరే బాబు, అసలు పరికరాలే కొనలేదు, దానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెటే ఇవ్వలేదు, ఏ బడ్జెట్ నుంచి రూపాయి తీసుకోలేదని చెప్పి ఏబి వెంకటేశ్వరరావు చెప్పినా, నీ మాట చెల్లదో, నువ్వు కొన్నావు, దానికి మా దగ్గర 1,00,000 ఆధారాలు ఉన్నాయి, ఏమో ఎవరైనా దొడ్డిదారిని డబ్బులు ఇచ్చి నీతో కొనిపించారేమో. మళ్ళీ ఆ మాట కూడా ఆడదే. అంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదురా అంటే దొడ్డిదారిని ఎవరైనా డబ్బులు ఇచ్చారంట. దొడ్డిదారిని డబ్బులు ఇచ్చి కొనిపించినా పరికరాలు అయితే కనపడాలిగా. సరే డబ్బులు కనపడిపోవచ్చు, వదిలే, పరికరాలు అయితే కనపడాలిగా. ఏవి పరికరాలు? సో కాబట్టి నిఘా విభాగానికి సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పి మరొకసారి, వాస్తవానికి మొదటి ఆరోపణ చేసినప్పుడు ఆయన న్యాయస్థానాలకు వెళ్తే కొట్టేసి ఆయనకి డ్యూటీ ఇమ్మని చెబితే న్యాయస్థానాల ఆదేశాలను కాదనలేక ఆ ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి సంబంధించి కమిషనర్గా పంపడం జరిగింది.
పంపిన 2 వారాల్లోనే మళ్ళీ ఇంకొక ఎలిగేషన్ వేసి మళ్ళీ సస్పెండ్ చేశారు. సో ఆయనకు అర్థమైపోయింది, ఓహో నన్ను సస్పెండ్ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఉండగా నన్ను పని చేయనివాడు, సరే నాకెందుకు ఈ బాధ, నేను వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి ఆయన అయితే వెళ్ళిపోయాడు. సో దానికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఏబీవీపై ఆ రాష్ట్రం దోబూసులాట, కేంద్రం అడిగిన వివరాలు ఇవ్వకుండా దాటవేత. నిజంగా ఆ వ్యక్తి తప్పు చేసి ఉంటే కేంద్రం అడిగిన వివరాలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు? సో డిస్మిస్ కుదరదని ఇప్పటికే యూపీఎస్సీ కేంద్రం స్పష్టీకరణ, ఆల్ ఇండియా సర్వీసు నిబంధనల కిందే చర్యలు తీసుకోవాలని సిఫారసు. ఆయనపై తీసుకున్న చర్యల వివరాలు తెలియజేయాలని కేంద్ర హోంశాఖ 2 సార్లు సిఎస్కు లేఖలు రాసినా జవాబు లేదు. ఆ వివరాలు పంపితే ఏవీబీపై కేసే ఉండదు, ఆయన సస్పెన్షన్ కూడా రద్దు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఈ కేసు వివరాలు కనుక కేంద్రానికి పంపితే కేంద్రం ఏం చేద్దంటే, ఆల్రెడీ మేము గతంలోనే చెప్పాం కదా, ఈ ఆరోపణలలో నిజం ఉందని నిరూపించబడలేదు, న్యాయస్థానాల్లో నిరూపించబడలేదు కాబట్టి ఇవి చెల్లవు, కేవలం ఆరోపణలు మాత్రమేనని చెప్పి వాటిని కొట్టేసి ఏవీబీని వెంటనే మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించవచ్చు, లేదా వేరే ఒక రాష్ట్రానికి అవసరమైతే బదిలీ చేయొచ్చు. సో అందుకనే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి తెలివిగా, ఈ 2 సార్లు లేఖ రాసినా సమాధానం ఇవ్వట్లా. ఏబీవీ మీద మీరు తీసుకున్న చర్యలేంటి, మీ దగ్గర ఉన్నటువంటి పత్రాలేంటో మాకు ఇవ్వాలని చెప్పి కేంద్ర హోంశాఖ 2 సార్లు లేఖ రాసినా అందుకే జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. సో డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్ కక్ష కొనసాగిస్తున్నాడు. ఆయన డిస్మిస్ చేయడం కుదరదని కేంద్రం యూపీఎస్సీ తేల్చి చెప్పినా లెక్క చేయటం లేదు. వాటి సిఫారసులను సైతం పెడచెవిన పెడుతున్నారు. కేంద్ర హోంశాఖ అడిగిన వివరాలు ఇవ్వకపోగా అది సిఫారసులను కూడా అమలు చేయకపోవడం అనేది ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన మరొక వార్త ఉందో ఒకసారి చూద్దాం. సో ఈయన 1989లో యూపీఎస్సీకి సెలెక్ట్ అయ్యి ఆ రోజు ఆ రాష్ట్ర కేడర్కి అయితే రావడం జరిగింది. సో వీళ్ళు ఏం చేశారు చూడండి, నిఘా చీఫ్గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ నుంచి కీలక పరికరాలు కొనుగోలు చేసి తమ ఫోన్ను ట్యాప్ చేశారని ఆరోపించి సస్పెండ్ చేశారు. తరువాత మాట మార్చి పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారంటూ మరొకసారి సస్పెండ్ చేశారు. అంటే మొదటేమో ఫోన్ ట్యాపింగ్ అన్నారు, అబ్బాయి రెండోసారి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు కానీ దాని పరికరాలు కొనుగోలు చేశారని చెప్పి మళ్ళీ వాళ్ళే మాట మార్చారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంటే నిరూపించాలా, సో నిరూపించడానికి అక్కడ ట్యాపింగే జరగల కాబట్టి వెంటనే నిఘా పరికరాల కొనుగోలులో మళ్ళీ అవకతవకలని చెప్పి చేస్తే ఆయన సస్పెన్షన్ న్యాయస్థానాలు ఎత్తివేశాయి. ట్రిబ్యునల్ న్యాయస్థానాలు ఎత్తివేస్తే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ 2 వారాల్లోనే సస్పెండ్ చేశారు వేరొక అభియోగంతో. దీంతో ఏం చేశాడంటే ఆయన్ని పూర్తిగా సస్పెండ్ చేయడమే కాకుండా ఆయన్ని డిస్మిస్ చేయాలని 2020 డిసెంబర్ 18 నుంచి ఆయనపై విచారణ ప్రారంభించి 2022 అక్టోబర్ 21 నాటికి పూర్తి చేశామని, మా దగ్గర ఉన్న ఆధారాలు ఇదిగో ఇవి, వీటితో డిస్మిస్ చేయండి అని కేంద్రానికి ఇస్తే కేంద్రం ఆధారాలని పరిశీలించి ఈ ఆధారాలతో డిస్మిస్ చేయడం కుదరదు, ఇందులో ఆరోపణలే తప్ప ఆధారాలు లేవని చెప్పి కొట్టిపడేస్తే మళ్ళీ కొన్ని రోజులాగి ఈ సస్పెన్షన్ ఎత్తేస్తారేమోనని భయపడి మళ్ళీ కొన్ని రోజులాగి అబ్బాయి కాదు ఇంకా మా దగ్గర ఇంకా కొన్ని కొత్త ఆధారాలు ఉన్నాయని మళ్ళీ కొత్త ఆధారాలు ఇస్తే ఈసారి కేంద్రం యూపీఎస్సీకి ఇచ్చింది. యూపీఎస్సీ ఏం చేసిందో చూడండి, ఇదిగో కేంద్ర హోంశాఖ యూపీఎస్సీకి నివేదించింది. ఈ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన యూపీఎస్సీ ఏ రూల్ కింద డీజీ ర్యాంక్ అధికారిని డిస్మిస్ చేయాలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి చేసిన తప్పేంటో, దానిపై విచారణలో తేలింది ఏమిటో, ఆయన సమాధానం ఏమిటో అనేది ఎక్కడా స్పష్టంగా లేదు. అంటే ఏం చెప్తుందంటే యూపీఎస్సీ ఆయన చేసిన తప్పేంటో చెప్పలేదు, దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో చెప్పలేదు, ఆ తప్పుకి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చెప్పలేదు. అంటే కేవలం ఆరోపణలు చేశారు తప్ప ఆధారాలు లేవు. కాబట్టి డిస్మిస్ చేయడం అనేది కుదరదని చెప్పి యూపీఎస్సీ తేల్చి చెప్పింది. సో నిందపడిన అధికారి నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండా సముచిత ఆధారాలు లేకుండా డిస్మిస్ చేయటం సాధ్యం కాదని తిరిగి కేంద్రానికి యూపీఎస్సీ చెప్పడం జరిగింది. దీంతో కేంద్రం ఏం చేసిందంటే, బాబు మేమే కాదు యూపీఎస్సీ కూడా పరిశీలించింది, ఆయన డిస్మిస్ చేసే ఆధారాలు లేవు కాబట్టి అఖిల భారత సర్వీసు ఆ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు తప్ప డిస్మిస్ అనేది కుదరదు అని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పింది. చెప్పటమే కాకుండా తన యూపీఎస్సీ అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకోవాలని, తన మొదటి సిఫారసులను అమలు చేయాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. ఏం చర్యలు తీసుకున్నారో కూడా తెలియజేయాలని చెప్పి జగన్ ప్రభుత్వానికి లేఖ రాసినా ఎటువంటి సమాధానం రాలేదు. సో జనవరి 24 లోపు పంపాలని ఒకసారి రాస్తే సమాధానం లేదు, మళ్ళీ గత నెల 13న పంపాలని చెప్పి లేఖ రాస్తే మరొకసారి రాస్తే సమాధానం లేదు. ఒకవేళ వీళ్ళు వివరాలు పంపితే ఏబీ వెంకటేశ్వరరావు మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేసి ఆయనకు
పోస్టింగ్ ఇస్తారు. ఆయనకు పోస్టింగ్ ఇస్తే సీనియర్ రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఆయన నిలవబోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బే. ఆయన డీజీపీగా కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న డీజీపీ టెంపరీ డీజీపీ, ఒకవేళ రెగ్యులర్ డీజీపీని నియమించాలి అంటే 3 సీనియర్ల పేర్లు కన్నా తీసుకుంటే ఏబీ వెంకటేశ్వరరావు మొదటి పేరు ఉంటుంది. కాబట్టి ఏబీ వెంకటేశ్వరరావు డీజీపీ అవుతాడు. పోనీ ఇంతకాలం సస్పెన్షన్లో ఉన్నాడు కాబట్టి డీజీపీ పోస్టు ఇవ్వకపోయినా ఆయనకి ఏదో ఒక పోస్ట్ అయితే రాష్ట్రంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రమాదమే. కాబట్టే ఆయన మీద ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టే ఆయన చర్యలు తీసుకోలేదు. కనీసం చూడండి, కేంద్రం చర్యలు తీసుకున్న చర్యలు ఏంటో చెప్పండి. పోనీ చర్యలు తీసుకోమని కేంద్రమే చెప్పినా చర్యలు తీసుకోవాలా? ఎందుకు చర్యలు తీసుకోలేదంటే చర్యలు తీసుకోవడానికి అక్కడ ఎటువంటి ఆధారాలు లేవు. వాస్తవానికి ఇన్ని రోజులు ఆయన హోల్డ్లో ఉంటేనే చర్యలు తీసుకున్నట్టుగా లెక్క. కాబట్టి ఆ సస్పెన్షన్ ఎత్తివేసే అధికారం కూడా ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి మరొకసారి అడ్డంగా దొరికిపోయాడు. కేంద్రం దీని మీద జోక్యం చేసుకోవాలి. తక్షణమే ఏబీ వెంకటేశ్వరరావు మీద ఉన్నటువంటి సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ఐపీఎస్ అధికారుల్లోనే చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి.